బాపట్ల జిల్లా బల్లికురువలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. క్వారీలో రాళ్లు విరిగిపడి 6 కార్మికులు మృతి చెందగా మరో కార్మికుడు రాళ్ల కింద చిక్కుకున్నాడు. మృతులు ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. బాపట్ల జిల్లా బల్లికొరలోని సత్యకృష్ణ మినరల్స్ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. కింద పనిచేస్తున్న కార్మికుల మీద పైనుంచి రాళ్లు ఒకసారిగా విరిగిపడి ఈ ఘటనలో 6 కార్మికులు చనిపోయారు. మరికొంతమంది తీవ్ర గాయాలతోటి నర్సరావుపేట హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే సత్యకృష్ణ మినరల్స్ ఏదైతే గ్రానైట్ క్వారీ లీజు తీసుకొని ఇటు అనుమతుల ప్రకారం ఏదైతే గ్రానైట్ క్వారీ తవ్వకాలు జరుపుతున్నారు, కానీ కొండ ప్రాంతం నుంచి తవ్వకాలు జరుపుతున్నప్పుడు బెంచ్ సిస్టమ్ని పెద్దగా లేనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పైనుంచి నిన్న గత 2 రోజుల నుంచి కూడా వర్షం కురిసిన సమయంలో ఏదైతే మధ్యలో క్రాకులు ఉన్నాయో క్రాకుల్లోకి వర్షం నీరు చేరినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నీరు చేరడంతో ఉదయం 6 గంటలకి ఏదైతే 16 మంది కార్మికులు ఇక్కడ పనిలోకి వచ్చినట్టు చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్న ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒకసారిగా అదురుకి మొత్తం పైనుంచి రాయి మొత్తం కూడా భారీ స్థాయిలో కింద పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కింద పనిచేస్తున్న కార్మికులు 6 మరణించారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రకాశం జిల్లా మైన్స్ డిడి రాజశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది మీరు చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం లూజ్ మెటీరియల్ ఉన్నట్టుంది. అది కింద జారిపడడంతో కింద వర్క్ చేస్తున్నటువంటి కార్మికులు ఒక 4 మరణించినారని తెలిసింది. మళ్ళీ తర్వాత ఒక 2 మెంబర్స్ హాస్పిటల్ దగ్గర చనిపోయినారని తెలిసింది. ఇంకా 3 మెంబర్స్కి కొంచెం ఇంజురీ గాయాలైనట్టు తెలిసింది. వాళ్ళైతే అవుట్ ఆఫ్ డేంజర్. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి వాళ్ళు బెంచెస్ ఫామ్ చేస్తున్నారు. కానీ కొంచెం లూజ్ మెటీరియల్ అకస్మాత్తుగా జారిపడింది. ఈ విషయమై డిడి మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ అని ఒక భాగం ఉంటుంది. అది హైదరాబాద్లో ఉంటారు. డిడికి సంబంధించి వారికి కూడా తెలియపరిచాము. వారు కూడా వస్తున్నారు. దీని మీద పూర్తిగా వారు ఇన్స్పెక్షన్ చేసి మనం ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద తీసుకుంటారు. అంటే ప్రమాదానికి కారణం క్వారీ యాజమాన్యంలో నిర్వహణ లోపమే ఉందా? ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన బ్రదర్. ఇది పైన ఉన్నటువంటి మీరు గమనిస్తున్నారు, లూజ్ మెటీరియల్ జారిపడింది. అది బహుశా మనం గమనించలేదు, మనం చూస్తాం దానికి ఎట్లా అనేది. ఒకసారి డిడి మైన్స్ సేఫ్టీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. చేసిన తర్వాత మనం చూస్తాం. అంటే మీరు 9 మంది పనిచేస్తున్నారు, 6 చనిపోయారని చెప్తున్నారు. ఇక్కడ 16 మంది పనిచేస్తున్నారు, 6 చనిపోయారు, మరో 3 ఆచూకీ తెలియట్లేదు, ఆ స్టోన్ కింద ఉన్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం? ఇప్పుడు మీరు చూసారు కదా, మన ఎస్పీ గారు కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసేదారు. సార్ కూడా 9 మెంబర్స్ అని చెప్పడం జరిగింది. అదే 9 మెంబర్స్ పనిచేస్తున్నారు, ఒక 6 మెంబర్స్ ఇన్సిడెంట్లో మరణించినారని చెప్పింది. నాకు కన్ఫర్మ్గా అయితే నేను కూడా దాన్ని ధృవీకరిస్తున్నాను. ఈ ఘటన మీద ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. కార్యయాజమాన్యం మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? అదే బ్రదర్, ఇప్పుడు మైన్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. ముఖ్యంగా ఇటువంటి ఇష్యూస్ వాళ్ళు డీల్ చేస్తారు. వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు ఏ విధమైనటువంటి యాక్ట్, వాళ్ళ మైన్స్ సేఫ్టీ యాక్ట్ సపరేట్ ఉంటుంది, దాని మీద ఎట్లా తీసుకోవాలనేది వాళ్ళతో డిస్కస్ చేసి సరే తీసుకోవాలి. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే ఇక్కడ 9 మంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళు 6 చనిపోయారు, 3 ఏదైతే తీవ్ర గాయాలతో నర్సరావుపేట హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పని ఇటు మైన్స్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఏదైతే మిగతా కార్మికులు ఉదయం 16 మంది క్వారీలో పనికి వచ్చారు. పనిచేస్తున్న సమయంలో సరిగ్గా 10 గంటల సమయంలో పైనుంచి రాళ్లు ఒకసారిగా కిందున్న కార్మికుల మీద పడిపోయాయి. చనిపోయిన కార్మికులంతా కూడా ఒరిస్సాకు చెందినవారు. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బల్లికురువ గ్రానైట్ క్వారీ నుంచి.